గైస్ నేను ఈరోజు వాకింగ్కి వచ్చాను. ఇది నా డే 4. నేను మా బ్రదర్స్తో పాటు వచ్చాను, కానీ నేను ఒక్కనే కవరేజ్ అవుతున్నాను. ఇక్కడ మా బ్రదర్స్ సిస్టర్ అయితే వెనక్కొని ఉన్నారు. అదిగోండి రోడ్డు పైన నడుచుకొని వచ్చేస్తున్నారు. నేను ఫ్రంట్గా వెళ్తున్నాను. కొంచెం అక్కడ వాటర్ ఉంటే అక్కడ ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం. అదిగోండి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము, అందుకే చెమట ఎక్కువ ఉన్నది. చూసారా, పొలాల్లో చేస్తున్నాం మొత్తం వాకింగ్. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, వాళ్ళని కూడా కవరేజ్ చేస్తాను. ఇదిగోండి మా బ్రదర్స్ సిస్టరు, మేము అందరం కలిపి వాకింగ్కి వచ్చాం. మార్నింగ్ కాదు 6:30 అయిపోయింది. అప్పుడే ఎవరైనా ఈ టైంలో ఇంటికి వెళ్తారు, కానీ మేము ఈ టైంలో వాకింగ్ వచ్చాం. ఇప్పుడు ఎంత అవుతుందో టైం నాకు సరిగ్గా తెలియదు, సో కరెక్ట్ ఏం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు టైం 7:30 అయ్యింది. ఇప్పుడే చూసా. అదిగోండి వాళ్ళు ఎవరికి కెమెరాలో కనపడడం ఇష్టం లేదు, అందుకే మా తమ్ముడు అయితే ఫేసెస్ తిప్పేసుకుంటున్నారు. మా చెల్లి మాత్రం ధైర్యంగా చూస్తుంది. చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు. మాకు అలా కనిపించాలంటే భయం అని ఆపి నువ్వు వీడియో అంటున్నారు, కానీ నేను ఆపనుగా, ఎందుకంటే ఇది వీడియో అన్నాను కదా, వీడియో కాదు, చిన్న వ్లాగ్ లాంటి. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఫేస్ మాత్రం చూపించు అంటున్నారు. ఇప్పుడే మాట్లాడాం, అదుగుని చూస్తున్నారు, స్లోగా చూస్తున్నారు. చూడండి అక్కడ డాన్స్ వేస్తుంది మా చెల్లి, చాలా హైపర్ యాక్టివ్గా ఉంది. మా తమ్ముడేమో, ఇదిగోండి మా తమ్ముడు అస్సలు, ఇదిగోండి చూడండి. అందుకే మేము వాకింగ్కి వచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ వెళ్తాం ఇంటికి. వాకింగ్కి వచ్చినప్పుడు మాత్రం గొడవలు మొత్తం. మా ఫ్రెండ్స్ని చూపించినా మీకు, ఎవరో కాదు, ఇదిగోండి మా ఫ్రెండ్స్. ఇదిగోండి అవి మా ఫ్రెండ్స్ అన్నాను ఏంటనుకుంటున్నారా, మా ఫ్రెండ్స్ అవి. అదిగోండి మేము ఫేస్ వాష్ చేసుకోవాల్సిన స్పాట్ కూడా దగ్గరికి వచ్చేసింది, అందుకే మా తమ్ముడు మా చెల్లి త్వరగా వెళ్ళిపోతున్నారు. అక్కడ మేమిద్దరం వెళ్తామని నన్ను వదిలేసారు. గాయస్ వెళ్ళిపోతున్నారు, చూడండి పరిగెడుతున్నారు, చూడండి వెళ్ళిపోతున్నారు త్వరగా వాటర్ కోసం. మెయిన్గా వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు, కానీ అక్కడ వాటర్ కొట్టడానికి వెళ్తారు బోరింగ్కి. చూడండి మా తమ్ముడు అప్పుడే వెళ్ళి వాటర్ కూడా కొట్టేస్తున్నాడు. పాపం ఈరోజు వాటర్ రావట్లేదు అనుకుంటా, నేను వాటర్ వచ్చినాయి కానీ ఈరోజు వాటర్ రావట్లేదు. ఏమైంది రేవంత్, వాటర్ రావట్లేదా? వాటర్ రావట్లేదంట, పాపం వాడి కష్టాలు చూడ ఆడిపోయింది, ఫేస్ మాడుతుంది. మా తమ్ముడేమో రండ్రా వెళ్దాం అంటున్నాడు. ఇదిగోండి మా చెల్లి కూడా పదండి వెళ్ళిపోదాం, ఇంకా ఇంట్లో దగ్గరికి వచ్చింది కదా అంటున్నారు. మా తమ్ముడు మాత్రం కింద రాళ్ళని కొడుతున్నాడు. ఇదిగోండి వాడు బాగా హర్ట్ అయ్యాడు అనమాట. అదిగోండి చూడండి మా చెల్లి మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంది, ఎందుకంటే మా తమ్ముడు ఏడిచినప్పుడు మాత్రం ఇది హ్యాపీగా ఉంటుంది. వాడు చూడండి కంగారుకి ఎలా పరిగెడుతున్నాడో, చూడండి పరిగెడుతున్నారు అంతే. ఎందుకో తెలుసా, వాళ్ళు వీడియోలో కనిపించకూడదు, నేను మాత్రం వాళ్ళనే ఫోకస్ చేస్తున్నాను, ఓకే? అందుకని చెప్పి వాళ్ళు పరిగెట్టేస్తున్నారు అన్నమాట. ఇక్కడ వెనకాల పార్క్ ఉంటుంది, నార్మల్గా అయితే అక్కడ కూర్చుంటాం, కానీ ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి అక్కడ కూర్చొనే ఛాన్స్ ఇవ్వలేదు. వీడియో ఇక్కడ ఆగిపోయారు చూడండి, ఎందుకంటే మా చెల్లి షూలెస్ కట్టుకోవడం ఊడిపోయింది. కానీ అదిగోండి వెళ్ళిపోతున్నారు. మా చెల్లేమో ఇప్పుడు షూలెస్ కట్టమంటుంది. అదిగోండి ఒక్క నిమిషం, మా తమ్ముడికి కెమెరా ఇస్తాను, కట్టేసాను గాయస్. మా తమ్ముడికి ఇస్తాను అన్నాను కానీ కెమెరా ఆన్ చేయొద్దు అన్నాను, ఎందుకంటే మా వాడు ఫోటోగ్రాఫర్, మొత్తం నా అటెన్షన్ మొత్తాన్ని డివియేట్ చేసేస్తాడు. మా తమ్ముడు మేము ఎక్కడికి బయటకు వెళ్ళినా మేము ఇద్దరు అన్న తమ్ముళ్ళు అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ట్రూత్. ఇట్ చూపి, కానీ నా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. చూడండి చూపిస్తున్నాడు, గుండు శివ అంట. ఇదిగోండి పచ్చని పొలాలు, అంటే పచ్చగా లేవు కానీ పొలాలే కానీ పచ్చిగా లేవు. వీళ్ళు చూడండి జాగింగ్, మొత్తానికి వాళ్ళైతే వీడియోలో కనిపించకూడదని చెప్పి జాగింగ్ అంటున్నారు, రన్నింగ్ అంటున్నారు, కానీ ధైర్యంగా ఉండాలి. మా చెల్లి ఎవరిని కొట్టడానికో తెలియదు మరి, అదిగోండి వేసింది.
మా తమ్ముడు చూడండి దిష్టి బొమ్మలో ఉన్నాడు. అదిగో మా తమ్ముడేమో ఏదో కర్ర తీసాడు. ఎందుకో తెలుసా, ఇక్కడ కుక్కలు ఉంటాయి, ఆ కుక్కల్ని కొట్టాలంటే కర్ర కావాలి. తీసాడు, మళ్ళీ పడేసాడు. చూడండి మా చెల్లి మాత్రం ఫుల్ హుషారుగా ఉంది. అదిగోండి వాడు కూడా వచ్చింది, డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. ఈడేమో క్రికెట్ ఆడేస్తున్నాడు ఇక్కడ. చూడండి, ఓ బౌలర్, స్పిన్ బౌలర్ అన్నమాట. ఇలానే నవ్వుకుంటాం మేము ఎక్కువ శాతం. ఈరోజు లెగడం కొంచెం లేట్ అయిపోయింది, అందుకే లేట్గా వచ్చాము. ఎందుకంటే నేనే లేట్ చేశాను అక్కడ. అందుకే చూడండి నన్ను అందరూ తిట్టుకుంటున్నారు లేట్గా లెగిసామని, కానీ ఇక్కడ నవ్వుతున్నారు. చూడండి చూడండి మా చెల్లి కూడా చూడండి ఫేస్ ఎలా పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఇల్లు కూడా దగ్గరికి వచ్చేసింది. అదిగో మా ఇంటికి వెళ్ళి. ఎవరికైనా ఈ ప్లేస్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. నేను ట్రై చేస్తాను ఎవరికైనా ఈ ప్లేస్ గుర్తుందో లేదో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడికి సమ్మర్ హాలిడేస్కి వచ్చాం. అదిగోండి మా ఫ్రెండ్ ఇంకోటి అక్కడ ఉంది. అదిగోండి ఇదిగోండి మా చెల్లి అంటుంది, అంజయ్ మా ఫ్రెండ్స్ కాదు కదా అంజయ్ అంటే. లేదు, నాకు రేవంత్కి ఫ్రెండ్స్ అంటున్నాను. అంటే రేవంత్ అంటే ఈ అబ్బాయి అనమాట. మా ముగ్గురికి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. మా చెల్లికి మాత్రం వాళ్ళు కాదు. మా చెల్లి ఫ్రెండ్స్ చూపించాలంటే కొంచెం ఆగాలి, కొంచెం ముందుకెళ్తే వస్తాయి. చూపిస్తాను మీకు, ఖచ్చితంగా చూపిస్తాను. మా చెల్లి ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి అయితే దగ్గరికి వచ్చేసింది, కానీ వాళ్ళు లేరంట. ఎందుకంటే ఆల్రెడీ పరిగెట్టుకొని వెళ్ళి అడిగేసి వచ్చేసింది. అందుకే నేను మధ్యలో వీడియో పాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఛానల్కి స్టార్ ఉండాలి కదా. ఇదిగోండి తిన కుక్కలు అంటే చాలా బాగా ఇష్టం. అదిగోండి కుక్కలు అంటుంది. ఇప్పుడు తన ఫేవరెట్ కుక్కని చూపిస్తాను పదండి. ఈ మధ్యలో వీళ్ళిద్దరు చూడండి నడుచుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి ఇద్దరు సింకులో నడుస్తున్నారనమాట. చేతులు కూడా ఊపేస్తున్నారు మొత్తం. ఇందాక వాళ్ళు జోబులో చేపెట్టుకుంటే చేతులు ఊపాలి అన్నాను. చూడండి ఎలా ఊపేస్తున్నారు. ఫుల్ ఎక్సర్సైజ్ చేసినట్టు చేసేస్తున్నారు. మేము ఇంకో ఊర్లోకి వచ్చేసాము. ఇంకొన్ని కుక్క కావాలంటుంది. తన ఫేవరెట్ కుక్క అయితే అక్కడ కూర్చొని లేదు, ఎక్కడికి వెళ్ళిందో చూడాలి. ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఊర్లోకి వచ్చేసాము. మేము వాకింగ్ అయితే ఊరి నుంచి బయటకు వెళ్తాము. మళ్ళీ ఇప్పుడు ఊర్లోకి వచ్చేసాము కదా, ఇక్కడితో నా వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మన ఇంటి వరకు తీసుకెళ్దాము అంటున్నారు. చూస్తాను, ఏదో చేస్తాను నేను. చూడండి అక్కడ, ఇక్కడైతే కుక్కలు లేవు మా చెల్లివి. సో బాయ్, దట్స్ ఆల్ ఫర్ టుడే.